ఆయన మనకు తోడుగా ఉంటే ఎటువంటి దిగులు నీ దగ్గరకు రాదు, ఎటువంటి భయం నిన్ను వెంటాడదు. ఈరోజు ప్రతి భయంకరమైన పరిస్థితులు నీ కుటుంబంలో ఎదుర్కొంటున్నావు, నీ జీవితంలో ఎదుర్కొంటున్నావు, నీ బిడ్డల జీవితంలో ఎదుర్కొంటున్నావంటే కారణం ఏంటంటే ఆయన తోడుగా ఉండవలసినటువంటి ఆయన మాటను పక్కన పెట్టేశావు. ఆయన ఎటువంటి పరిస్థితుల్లో నీకు తోడుగా ఉంటాడో తెలుసా? ఎటువంటి పరిస్థితుల్లో నిన్ను ఆదుకుంటాడో తెలుసా బిడ్డ? కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆ వేదనలో నా చెంత ఉన్నావు. కష్టంలో తోడుగా ఉంటాడంట, నష్టంలో తోడుగా ఉంటాడు, వ్యాధులలో బాధలలో ప్రతి పరిస్థితిలో నీకు తోడుగా ఉంటాడు ఆయన. హల్లెలూయా! ఎంత మంచి దేవుడు అండి ఆయన. నీకు కష్టం వచ్చినప్పుడు ఎవరు నీకు తోడుగా ఉండాలని